ఆశ కలిగి ఒక లేఖనాన్ని చదువుకున్నాం. మీ పక్షంగా నిలబడి నేను మట్టి మనిషిని బట్టి వాడిని అల్పున్న యోగ్యునయ్యా, దయతో నన్ను కనుకరించండి, మిస్సెలవు చాటును మరుగుపరచుకొని మీ మాటలు నా నోట ఉంచి మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు మీ శైలిలో మీ స్థాయిలో జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, చదువుబడిన లేఖన భాగము 7 ఏండ్ల శ్రమల కాలములోని 2వ అర్ధవారము అనే కాలఘట్టం జరుగుతున్న సమయంలో చెప్పబడింది. 7 ఏండ్ల శ్రమల కాలము 2 భాగాలుగా విభజించబడుతుంది. 3.5 సంవత్సరాలు మొదటి అర్ధవారము, తర్వాత 3.5 సంవత్సరాలు 2వ అర్ధవారం. ఈ లేఖన భాగం యొక్క సందర్భము కాలఘట్టము 2వ అర్ధవారం. ఈ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే 13వ వచనం, ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి తిని, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మగిద్దోనను చోటునకు వారిని పోగు చేసింది. ఇది సందర్భం. యేసు ప్రభువారు 2వ రాకడ సందర్భంగా ఈ 3 దేవునికి విరోధమైనటువంటి శక్తులు లేదా వ్యక్తులు ఎవరెవరు? ఘట సర్పం అంటే సాతాను, అబద్ధ ప్రవక్త, క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి. వీళ్ళ ముగ్గురు నోరు తెరిచారట. వీళ్ళ ముగ్గురు నోరు తెరిస్తే వీళ్ళ నోట్లో నుండి అపవిత్రమైన ఆత్మలు వచ్చినాయి, కప్పల్లాగా ఉన్నాయి. అవి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హర్మగిద్దోను అనే ప్రాంతానికి పోగు చేసినాయి. ఎందుకు పోగు చేసినాయి? యేసు ప్రభువారితో యుద్ధం చేయడానికి. యేసు ప్రభువారితో యుద్ధం చేయడానికి భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా పోగు చేసినాయి. అప్పుడు చెబుతున్నాడు ఆయన, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. దొంగనా? దొంగ వలేనా? దొంగ వలె, దొంగ కాదు. దొంగ ఎలాగ వస్తాడు? చెప్పకుండా వస్తాడు. నేను కూడా చెప్పకుండా వస్తా. దొంగ తెలియకుండా వస్తాడు. నేను కూడా తెలియకుండా వస్తా. దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. చూడండి, వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అంటే అతని మీద వస్త్రాలు ఉన్నాయనా లేవనా? ఉన్నాయా లేవా? ఉంటేనే కదా కాపాడుకోమని చెప్పేది. వస్త్రాలను కాపాడుకునేవాడు ధన్యుడట. మరి వస్త్రాలను దొంగిలించేది ఎవరు? ఎవడో ఒకడు ఉన్నాడు దొంగిలించేవాడు, దొంగ. అవునా? ప్రభువట దొంగ వలె వస్తున్నాడట. ఇదే మాట 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం, 3 కూడా చదవండి. నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల అంటే జాగరూకుడవై ఉంటే ఆయన వచ్చేది నీకు తెలుస్తుందా? తెలీదా? తెలుస్తుంది. నువ్వు మెలకువగలిగి జాగరూకుడివై ఉండకపోతే నీకు తెలీదు. ఆయన దొంగలాగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ సమయానికి వస్తాడో తెలీదు, ఎలా వస్తాడో తెలీదు. నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలీదు. ఎవరు వీళ్ళు?
సార్దీసు సంఘం వాళ్ళు. సార్దీసు సంఘం వాళ్ళు ఏమంటే వాళ్ళ ఆత్మీయ పరిస్థితి ఏమిట? మొదటి వచనం, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడివే. ఎందుకట మృతుడవు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము లేదా స్థిరపరచుము. ఫుట్నోట్లో ఉంది. ఒక్కొక్క సంఘానికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని మారు మనసు పొందవలసిన విషయాలు ఉన్నాయి. 2-3 అధ్యాయాలలో 7 సంఘాల కొరకు వ్రాసిన ఉత్తరాల యొక్క సారాంశం ఏమిటి అంటే, ప్రభు రాకడ సమయంలో దేవుని సంఘం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు రాశారు. 7 సంఘాలు 7 ఆత్మీయ అనుభవాలను కలిగి ఉన్నాయి. ఎఫెసీ సంఘంలో మంచి లక్షణాలు ఉన్నాయి. 2వ వచనం, మంచి క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, సహనం ఉంది, దుష్టులను సహింపలేరు, అపోస్తలు కాకయే అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారిని అబద్ధకులను కనుగొంటారు. పాస్టర్ గారు వాక్యం చెప్తే అది వాక్య సారాంశ సత్యమా లేకుంటే సొంతగా చెప్తున్నారని గుర్తుపట్టి అది అబద్ధమైతే పక్కన పెట్టేస్తారు పాస్టర్ గారిని. ఇలా మంచి లక్షణాలు ఉన్నాయి. నువ్వు సహనము కలిగిన నామము నిమిత్తం భారం భరించి అలయలేదు. ఎంతో సహనంతో భక్తి చేశారు. ప్రార్థనకి జవాబు వచ్చినా రాకపోయినా, దేవుడు మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన నియమించినటువంటి నియమాలను కట్టడలను పాటిస్తూ, అయితే వాళ్ళ మీద ఒక నేరం మోపవలసి ఉంది. అదేమిటి? నీకుండిన మొదటి ప్రేమను నువ్వు వదిలావు. మొదటి ప్రేమ. బాప్తిస్మం పొందిన ప్రారంభ దినాల్లో నువ్వు దేవునితో ఎలాగున్నావో, దేవుని కొరకు ఎలాగూ సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని బ్రతికావో, తీర్మానాలు చేసి నెరవేర్చావో, అవి ఇప్పుడు లేవు. అవి మరలా సరి చేసుకో. ఒకవేళ అది లేకపోతే దీపవృక్షాన్ని నీ వద్ద నుండి తీసివేస్తా. మంచి లక్షణాలు ఉన్నాయి, చెడు ఉంది. అలాగే స్ఫురణ సంఘానికి వచ్చేటప్పటికి ఇందులో లోపాలు ఏం లేవు, అన్నీ మంచివే ఉన్నాయి. 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును, ఆయనను నువ్వు ధనవంతుడివే. నీకు అక్షరార్థంగా ఉండే డబ్బును బట్టి కాదు నువ్వు ధనవంతుడు. దేవుని కొరకు శ్రమ పడిన దాన్ని బట్టి, దేవుని కొరకు నీకున్న కలిగిన సమస్తాన్ని పోగొట్టుకొని దాన్ని బట్టి ఐశ్వర్యాన్ని దేవుని దృష్టిలో పొందుకుంటాం. వీళ్ళలో కూడా అన్ని మంచి లక్షణాలే. తాము యూదులమని చెప్పుకొంచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. తిడుతున్నారు, అవమానిస్తున్నారు, అయినా తలంచుకొని దేవుడు అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఎన్ని దినాలు? 11వ దినం కలగదు. నువ్వు ఎంతకాలం శ్రమ పొందాలో దేవుడు ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడు. ఆ టైం తర్వాత ఇంత శ్రమ కూడా నీకు ఉండదు. నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇట్లా తర్గములో కొన్ని లోపాలు ఉన్నాయి. నికోలాయితుల బోధలు, బిలాము బోధలు. 14వ వచనం, కదా, విగ్రహార్పితమైనది తినాలి అని, జారత్వం చేయాలి అని ప్రోత్సహిస్తున్నారట. బాలాకు నేర్పిన బిలాము బోధ. బిలాము ఎవరు? యెహోవా ప్రవక్తే. పాస్టర్ గారులే నేర్పే బ్యాచ్ ఒకటి ఉంది, ఏం పర్వాలేదులే, నేను ప్రార్థన చేస్తాలే, నువ్వు చెయ్యి అనే బ్యాచ్లు. అవి నికోలాయితుల బోధలు. నికోలాయితుల బోధలు అంటే నికోలాస్ అనేటువంటి వ్యక్తి, పరిచర్య చేయడానికి 6గురిని సెలెక్ట్ చేశారు. జ్ఞాపకమైన అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 7 మనుషులను. 3వ వచనం,
అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికనోరు, నెమ్మదిగా యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అగు నికోలాసు. ఎవరంటే నికోలాసు? అంత్యోకయ వాడు యూదుల మత ప్రవిష్టుడంట. యూదుల మత ప్రవిష్టుడు అంటే అర్థం ఏమిటి? మత ప్రవిష్టుడు అంటే అన్యజనముల్లో నుండి యూదులుగా మారినవాడు. అన్యజనుల్లో నుండి యూదులుగా మారినవాడు. ఇప్పుడు అన్యజనుల్లో నుండి యూదులుగా మారిన వాళ్ళు కొత్తగా అన్యజనుల్లో నుండి క్రైస్తవ్యంలోకి వచ్చారనుకోండి, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు ప్రారంభ దినాల్లో చెప్పండి? పాస్టర్ గారు ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళకూడదా, ఏది ఎలాగ చేయాలి, ఏ టైం ప్రకారం చేయాలి, ఏ టైం వరకు చేయాలి, ప్రార్థన సేపు చేయాలి, వాక్యం, ఇవన్నీ అడుగుతారు. దాని ప్రకారం రెగ్యులర్గా చేసే వాళ్ళకంటే ఎక్కువ చేస్తారు. అవును కదా? ప్రారంభ దినాల్లో ఖచ్చితంగా ప్రతి మూమెంట్ కూడా వాళ్ళు కొంచెం అతిగా చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళ హృదయంలో అంత ఆవేశం ఉంటుంది, నేను ఇలా చేయాలి, అందరికంటే బాగా చేయాలని. అలాంటి వాళ్ళే యూదుల నియమాలు యూదులు పాటించినంత ఖచ్చితంగా రోషంతో పట్టుదలతో ఎవరు చేయరు. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ చేస్తారు, అతిగా చేస్తారు వీళ్ళు. ఆ అతిగా చేసే దానిలో అంటే నేను నీకు ఏదైతే చెప్పాను ఆ చెప్పిన దాని ప్రకారం చేయమని దేవుడు చెబుతుంటే దానికంటే ఎక్కువ చేసేవాళ్ళు వీళ్ళు. నికోలాయితల బోధలు అంటే అవి. మళ్ళీ వెనకకి రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చివరి పాదం, 15వ వచనం. అటువల్లనే నికోలాయితల బోధన అనుసరించే వారు నీళ్ళలో ఉన్నారు. కాబట్టి మారు మనసు పొందు. ఆ తర్వాత తుయతైర సంఘంలో యెజబెలోను ప్రవక్తిని ఉన్నది, అది విగ్రహాలకు అర్పితమైనది తినమని చెబుతుంది. వ్యభిచార సంబంధమైన విషయాలను గురించి జారత్వం చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంఘంలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. 5, 19వ వచనం. క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగు. ఎఫెసీ సంఘానికేమో మొదటి ప్రేమ మరిచిపోయారు. వీళ్ళకేమో ప్రారంభించినప్పటికంటే భక్తి పెరుగుతోంది, కానీ యెజబెల్ను ఉండనిస్తున్నారు. అది ఉందని తెలుసు. యెజబెల్ అంటే ఏమిటి? జారత్వము, ఏమంటారు, బయలుకు సంబంధించినటువంటి క్రియలు, లోక సంబంధమైన ఆచారాలు. అప్పుడు చెప్పాను నేను 18 రకాలు అవి రెఫరెన్సులు చెప్పాను. అలాంటి లోక సంబంధమైనవి సంఘంలోకి తీసుకొచ్చేశారు. ముహూర్తాలు పెట్టడాలు, శకునాలు చూడాలు, చెల్లంగి చేష్టలు, ఇలాంటివన్నీ కూడా సంఘంలోకి వచ్చేసినాయి. కాబట్టి ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందు, లేకపోతే అని గద్దించాడు అక్కడ. ఆ తర్వాత సార్దీసు సంఘంలో వాళ్ళు బతుకున్నారు కానీ చచ్చిపోయినటువంటి వాళ్ళు, వస్త్రాలను అపవిత్రపరుచుకొనని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘం, ఈ సంఘంలో కూడా ఏమీ లోపాలు లేవు. 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండేనను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును కదా. ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్? దావీదు గారు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ప్రభునామం అవమానపరచబడుతుంటే పారిపోతుంటే ఈయన ఎవరు నువ్వు జీవం కలిగిన దేవుని సైన్యం ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడెవరు? అవునా? గైకొని శక్తి కొంచెమే, దావీదు శక్తి కొంచెమే, గొలియాతు చాలా బలవంతుడు కదా. అలాంటి వాళ్ళు నీలో ఉన్నారు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, ఎవడును దాన్ని, అంటే సాతాను మూసిన తలుపులు నేను తెరిచాడు, ఇంకెవడు వేయలేడు. అట్లాగే యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు, ఇలాంటి మాట ఎక్కడ చెప్పాడు? స్వర్ణ సంఘంలో చెప్పాడు. మరలా ఈ సంఘంలో చెప్తున్నాడు. స్వర్ణ సంఘంలో మారు మనసు పొందడానికి ఏం లే,
ఫిలదెల్ఫియా సంఘంలో కూడా మారుమనసు పొందడానికి ఏమీ లేదు. యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదములు ఎదుటిపడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను ఇలాగూ. దీనిలో ఏ లోపం లేదు. శక్తి కొంచెం, వీళ్ళకున్న విశ్వాసం కొంచెం, వాళ్ళకి తెలిసిన వాక్యం కొంచెం, ఆ కొంచెం గట్టిగా పట్టుకున్నారు. దాని కొరకు ప్రాణమైన పెట్టేయడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఇక తర్వాత 7వ సంఘం భ్రష్టత్వంలో ఉన్న సంఘం లవదీకేయ సంఘం. 15 నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగైనా వెచ్చగైనా ఉంటే నువ్వు దేవుని పక్షంగా ఉంటే మేలు, లోకంలో ఉండే మేలు. ఇక్కడికి వచ్చి దేవుడు అంటున్నావు, అక్కడికి వెళ్ళి లోకం అంటున్నావు. కాబట్టి నేనేం చేస్తాను, ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాడు. ఉమ్మి వేశాడా? వేయ. ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాడు. ఉమ్మి వేస్తే మళ్ళీ తిరిగి అది నోట్లోకి వస్తుందా? రాదు. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చి యథార్థంగా భక్తి చేస్తూ లోకంలోకి వెళ్ళి లోక పద్ధతులు పాటించే వాళ్ళకు కూడా రక్షణ పొందిన పిల్లలకి దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. జాగ్రత్త, నేను ఉమ్మేస్తా, ఇప్పటికైనా మార్చుకో. ఏంటట వీళ్ళలో ఉన్నది? నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడివి, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. ఈ తిట్లు తిడితే పాస్టర్ గారు ఒక లైన్ ఉంటారా మందిరంలో? ప్రభు తిడుతున్నటువంటి మాటలు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశములకు సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రములను, అంటే వస్త్రాలు లేవు, దిశములతోనే ఉన్నారు. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకుని నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు. సర్వభ్రష్టత్వంలో ఉన్న సంఘాన్ని కూడా దేవుడు ప్రేమించే అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. ఈ 7 సంఘాలకు వ్రాయబడినటువంటి ఆత్మీయ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి కాలమే కాదు, ఆదిమ సంఘము నుండి ప్రభువు రాకడ వరకు ప్రతి తరంలో ఉన్న సంఘము, ప్రతి స్థానిక సంఘములో ఈ 7 లక్షణాలు కలిగిన భక్తులు ఉంటారు. మంచి విషయాలు కలిగిన భక్తులు ఉంటారు. అదే సంఘంలో చెడిపోయిన స్థితిలో ఉన్నటువంటి భక్తులు కూడా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఉన్నదే సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం స్ఫుర్ణ, ఫిలదెల్ఫియా వంటి అత్యున్నతమైన స్థాయికి చెందిన భక్త సమాజము ఉంటుంది. అలాగే మిగిలిన 5 సంఘాలకు ఏ విషయాల్లో మార్మన్స్ పొందమని చెప్పాడో 5 అనుభవాలు కలిగినటువంటి వ్యక్తులు, అలాంటి అనుభవాలు కలిగిన వ్యక్తులు కూడా ప్రతి స్థానిక సంఘంలో ఉంటారు. భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘంలో ఉంటారు. ప్రతి తరములో కూడా ఉంటారు. ప్రతి తరంలో కూడా ఉంటారు. అది దృష్టిలో పెట్టుకొని మన మూలవాక్యం ధ్యానం చేయాలి. మన మూలవాక్యం ఏమిటి? ప్రకటన గ్రంథం 16:16లో ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి. ఇక్కడ ఒక మాట, దొంగ వలె వస్తున్నాయన దొంగ కాదు. నేను సింహాన్నని వస్తున్నాయన సింహం కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8లో అపవాది ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె, అవునా, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగుండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుతున్నాడు. ఏమండి, సింహం మింగుద్దా అండి? దాని కూరలు ఎంత ఉంటాయి? అది ఏదైనా జంతువు కనపడితే ఎగిరి దాన్ని మెడని పట్టుకొని, ఏనుగు లాంటిదైతే కుంభస్థలాన్ని పగలగొట్టి చీల్చి తను తాగాలనుకున్న రక్తాన్ని, వేడివేడి రక్తాన్ని తాగుతుంది, తినాలనుకున్న తినేసి మిగిలిన దాన్ని వదిలేసి వెళ్ళుద్ది. ఆ తర్వాత చచ్చిపోయిన దాన్ని పట్టుకోదు.
అది చీల్చి తింటుంది కదా. దీనికి పళ్ళు లేవు. ఈ పళ్ళని ఓడగొట్టేశాడు యేసయ్య శిలువలో. ఇప్పుడు మింగుదునా అని ఎదురు చూస్తున్నాడు. ఒకటిదే, అది మింగడం లేదు, పాడలేదు, కానీ అట్లా బెదిరిస్తుంది. అలాగ బెదిరిస్తుంది. ఇదేమో సింహం కాదు, సాతాను సింహం లాగా. అలాగే యేసు ప్రభు వారు దొంగ కాదు, దొంగలాగా వస్తారు. ఈ మాట మీరు మనసును పెట్టి. ఎందుకట ఆయన రాకడ సమయంలో మనం మెలకువ కలిగి ఉండాలని, మన వస్త్రాలు కాపాడుకోవాలని. అపవాది జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. సాతాను 2 పనులు చేస్తాడు. ఎవరైతే దేవుని పక్షంగా ఉన్నారో ఆ దేవుని పక్షంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వస్త్రాలను మురికి చేస్తాడు వాడు. రెండవది, ఆ వస్త్రాలను దొంగిలిస్తాడు. మురికి చేస్తే ఏమవుతుంది? మనం ఉదయాన్నే నీట్గా డ్రెస్ చేసుకున్నాం, ఉతికినటువంటి బట్టలు వేసుకొని, ఇవి మురికి అయిపోతే కూర్చోగలమా కొంచెం సేపు అయినా? ఒకవేళ మురికి అయిపోయిన బట్టలు ఉన్నోడు మన పక్కన కూర్చుంటే మనం ఎంత ఇబ్బంది పడతాం, ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. కనీసం శుభ్రం చేసుకోవచ్చు కదా ఆ మురికి బట్టలతో. అసహించుకుంటాం, వారి గురించి తక్కువగా చూస్తాం, అవమానకరంగా చూస్తాం. మన మనసులో వాళ్ళ పట్ల గౌరవము ఉండదు. సాతాను నీ బట్టలు మురికి చేసి నిన్ను అవమానపరచాలని వాడు పనిచేస్తున్నాడు. జకర్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును అని ప్రభువు చెప్తున్నాడు. మలిన వస్త్రం. యెహోషువ ఎవరు? ప్రధాన యాజకుడు మలిన వస్త్రములు ధరించిన వాడై ఉన్నాడు. సాతానుడు వచ్చి మలినం చేసింది ఎవరు? సైతానుడే. చేసి మళ్ళీ వచ్చి చెబుతున్నాడేమని, ఇదిగో నీ యాజకుడు ప్రధాన యాజకుడు అన్నావు, ఇట్లాంటి మురికి బట్టలు వేసుకొని ఉన్నాడు. ఈ మురికి బట్టలు వేసుకున్నోడిని యాజకుడిగా నువ్వు ఎట్లా కొనసాగిస్తావు అని ఫిర్యాదు చేస్తున్నాడు దేవుడి దగ్గర. కానీ ప్రభు అంటున్నాడు, సైతానుడిని గద్దించి, వాడు మురికి వస్త్రాలు ఏంటి, అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉన్నాడు అని తన బిడ్డను తాను గణపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలను గణపరచాలనే ప్రయత్నం చేస్తాడు. మన బిడ్డల విషయంలో మీరు గమనించండి, వాళ్ళు నిజంగా ఏదైనా తప్పు చేసినా అందరి ముందు ఆ బిడ్డలను అవమానించదు ఏ తల్లి కానీ తండ్రి కానీ కదా, అవమానించరు. ఆ సమయానికి మా అబ్బాయి అలా చేసి ఉండడు, మా అమ్మాయి అలా చేసి ఉండదు అని చెప్పేసి ఇంట్లోకి వచ్చినాక గదిలో తలుపులేసి చెవు పట్టుకోనో బెత్తం తీసుకోనో, అంతేగాని ప్రజల ముందు బిడ్డలను అవమానపరచడం మనమే. అటువంటిది ప్రభు ఎందుకు అవమానపరుస్తాడు? అయితే అపవాది నీ బట్టలు మురికి చేయాలని నిరంతరం పనిచేస్తుంటాడు. ఇంకొక మాట చూడండి, వాడు చేసే రెండవ పని లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనమా. ఎలా వెళ్ళొచ్చు? దిగి ఎక్కడి నుండి ఎక్కడికి? అత్యున్నతమైన ఆత్మీయ అనుభవంలో నుండి ఎరుకో అనేది పాపమునకు చూచిన, శపించబడిన పట్టణానికి చూచిన, దిగి వెళుతున్నాడు పతనమైనటువంటి స్థితిలోనికి. దొంగల చేతిలో చిక్కెను. ఏం దోచుకున్నారు? ఏమండి, అతని జేబులో 5 రూపాయలు అన్నా లేవా? ఇప్పుడు మన టైంలో రూపాయలు, అప్పుడేవో కాసులు నాణ్యాలు ఉంటాయిగా, షెకేలు అలాంటివి.
కనీసం అంత దూరం ప్రయాణం చేసే ఆ వ్యక్తి జేబులో లేకుంటే పర్సులోనో లేకుంటే బ్యాగ్లోనో కనీసం ఒక షెకేలను ఉండదా అండి? కొంతైనా డబ్బులు ఉంటాయిగా. అందులో యెరూషలేములో నుండి వచ్చేవాడు ఉన్నతమైన విలువ కలిగిన వాడు, విలువలతో బతికినోడు అయి ఉండాలి. అవునా? వాడి దగ్గర ₹1 కూడా లేదా? ఉండే ఉంటుందిగా ఖచ్చితంగా అంత దూరం ప్రయాణం చేసే మనిషి దగ్గర. కానీ అవేమీ దోచుకున్నట్టు రాయలేదు. ఏం దోచుకున్నాడట? బట్టలు మాత్రమే దోచుకున్నాడట. దాని కొరకు కొట్టారట. కొర ప్రాణంతో చంపేయాలని ప్రయత్నం చేస్తే చచ్చాడు అనుకుని వెళ్ళిపోయి ఉంటారు. కొన ప్రాణంతో ఉన్నాడు, ఎట్టయిన చచ్చిపోతాడులే అని. అవునా? బట్టలు దోచుకున్నారు. ఎందుకు ఈ ఉపమానాన్ని రాయించాడు? యెరూషలేము అనే ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలో నుండి బలహీనత కలిగిన స్థితిలోనికి, ఎరుకో పాపపు స్థితిలోనికి, లోకంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి. అప్పుడు అపవాదం ఏం చేస్తున్నాడు? కొట్టి, ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు, తర్వాత యాజకుడు వచ్చాడు. 31వ వచనం, యాజకుడు ఆ త్రోవను వెళ్తే తటస్థించను, అతన్ని చూసి ప్రక్కగా పోయాను. అతను మన లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూసి ప్రక్కకు పోయాను. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొళ్ళవానికి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొళ్ళవానికి ఇచ్చి కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురులో ఎవడు? ఇక్కడ ఇంతకీ ఆ లేవీయుడు యాజకుడు ఎవరు? పాత నిబంధన కాల భక్తికి సూచనలు. అక్కడ ఎవరు పట్టించుకోరు. ఏదైనా తప్పు చేస్తే రాయికి రాయి, కంటికి కన్ను, పంటికి పన్ను, కన్నబిడ్డ అయినా బయటోడైనా కొట్టి చంపేయడమే. అక్కడ ప్రేమ కనికరం అనేది ఉండదు. ఇప్పుడు సమరయుడు ఎవరు? యేసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే కదా మనల్ని అపవాది దోచుకొని నెమ్మది లేక, సమాధానం లేక, ఆదరించేవారు లేక, కొట్టబడిన స్థితిలో పడి ఉంటే ఆయన మనల్ని దగ్గరకు వచ్చి ఆయన మనల్ని గాయాలు కట్టి తీసుకొచ్చి పూటకొళ్ళవానికి అప్పగించాడు. పూటకొళ్ళవాడు అంటే ఎవరు? సంఘ కాపరి. 2 దీనారాలు అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలోని 2 నిబంధనలు. కాబట్టి ఇతన్ని ఏం చేయాలి? పూటకొళ్ళవాడు ఏం చేయాలి? పరామర్శించాలి కదా. ఈ మాట 2 సార్లు ఉంటుంది. 34వ వచనం చూడండి, చివరి లైను. కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి. ఎవరు పరామర్శించింది ఇక్కడ? సమరయుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత ఆ పని ఎవరికి అప్పగించాడు? మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించడం అంటే ఏమిటి? తిన్నావా, తినలేదా, ఆరోగ్యం ఎలా ఉంది, అన్ని విషయాలు, ఆత్మస్థితి ఎలాగుంది, కోలుకునేదాకా ప్రభు వచ్చినప్పుడు చక్కటి ఆరోగ్యవంతుడైన వ్యక్తిగా ఇతడు సిద్ధపరచాలి. అవునా? ఈ సన్నివేశం అంతట్లో ఇప్పుడు ఆ దారిని పోయేవాడిని కొట్టింది ఎవరు? దొంగోళ్ళుగా. ఆ దొంగోళ్ళు ఈ సమరయుడికి కానీ, లేవీయుడికి కానీ, యాజకుడికి కానీ ఎదురుపడ్డారా? ఎదురుపడినట్లేదు కదా. వాళ్ళు కొట్టారు, వెళ్ళిపోయారు. అంటే ఈ మాటలకి అర్థం ఏమిటి? దొరికిన వాళ్ళని కొట్టి దోచుకోవడానికి దేవుడు టైం ఇచ్చాడు. ఇప్పుడు ఈ టైం ఏ టైం అంటే దొంగోడు దోచుకోవడానికి దేవుడు అనుమతించిన టైము. దొంగోడు దోచుకోవడానికి దేవుడు అనుమతించిన టైం ఇది. బట్ దొంగ అని చెప్తుంది 10వ అధ్యాయం 10వ వచనమా యోహాను సువార్త.
హత్యను ఆ. నాశనమును చేయుటకు వచ్చును. దొంగ 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఆ. మీ తండ్రి దురాశను నెరవేర్చుకుంటున్నారు. ఆ. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి ఆ. సత్యమందు నిలిచినవాడు కాదు. ఆ. ఎంత సత్యమే లేదు. కదా వాడు అబద్ధం ఆడినప్పుడు ఆ. తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడికి టైం ఇచ్చారు ఇప్పుడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి ఆ. తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఆ. వారిని జయించి ఉన్నారు గాని ఆ. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఆ. అందుచేత మ్. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసు. అంటే ఈ కొంచెం సమయము అపవాదికి ఇచ్చాడు. ఈ టైంలో దొంగోడు పని చేయడానికి, దొంగతనం చేయడానికి దేవుడు అనుమతించాడు. కాబట్టి నువ్వు మెలకువగుండు. వాడు ఎందుకు వస్తున్నాడు? నీ బట్టలు మురికి చేయడానికి వస్తున్నాడు. వాడు ఎందుకు వస్తున్నాడు? నీ బట్టలు దోచుకోవడానికి వస్తున్నాడు. నీ ఆస్తి ఐశ్వర్యము ఇవి కాదు, ఇవి కాదు. కేవలం నీ బట్టలు. స్త్రీలకైనా పురుషులకైనా ఇది ఎంత అవమానకరమైన విషయం అండి. ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరంగా ఉండడం అనేది. వాడు ప్రజల ముందు అవమానపరచడానికి, రేపు దేవుని న్యాయపీఠం ఎదుట మనల్ని అవమానపరచడానికి, మన వస్త్రాలు దొంగిలించడానికి, సాధ్యమైతే దొంగిలించడానికి, సాధ్యం కాకపోతే మురికి చేయడానికి. మురికి చేయడం ఈజీ కదా. ఏముంది, ఆ బుర్ర తీసుకెళ్ళి అట్లా పైన వేస్తే అయిపోద్దా అనిపోతుంది. దొంగిలించాలంటే మనకు తెలుస్తుంది. అంత త్వరగా దొంగిలించనియ్యం. ఈ రెండు పనులు చేయడానికి సాతాను భూమి మీద పనిచేస్తున్నాడు. ఆ టైం దేవుడు అనుమతించాడు. ఆ టైం దేవుడు అనుమతించాడు. వాడు దొంగ, వానికి టైం ఇచ్చాడు. వాని సంగతి ఎప్పుడు చూస్తాడు? ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీళ్ళ ముగ్గురు హర్మగిద్దోని యుద్ధం సమయంలో భూమి మీద ఉన్న ప్రజలందరినీ హర్మగిద్దోని దగ్గరికి పోగు చేశారు. అలా పోగు చేసినప్పుడు ప్రభు తన వేవేల పరిశుద్ధులతోనూ వేవేల దూతలతోనూ దిగి వచ్చి వానితో డైరెక్ట్ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత వాడు ఓడిపోతాడు. వాడిని తీసుకెళ్ళి అగాధంలో పడేస్తాడు. అప్పటి వరకు వీడు ఆ పని చేస్తూనే ఉంటాడు. అప్పటి వరకు వాడు ఈ పని చేస్తూనే ఉంటాడు. ఏం పని? వస్త్రాలు దొంగిలించే పని, వస్త్రాలు మురికి చేసే పని. వాడిని నాశనం చేయడానికి, వాడిని బంధించడానికి ప్రభు వస్తాడు. కాబట్టి మన మూలవాక్యం ఏమిటి? నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని కాపాడుకొనివాడు ధన్యుడు, కాపాడుకొనివాడు ధన్యుడు. ఈ మాట మీరు మనసును పెట్టండి. వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. వాడేమో మన వస్త్రాలు దొంగిలించాలని, మురికి చేయాలని చూస్తున్నాడు. అంటే మనల్ని అవమానపరచాలని, సిగ్గుతో చచ్చిపోయేటట్టు చేయాలని చూస్తున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. నువ్వు ప్రేమిస్తున్నావా ప్రభువుని? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, నాకు ఆ ప్రశ్న. ప్రేమిస్తే అని తప్పిస్తాడు. తర్వాత ప్రేమించడం అంటే ఏమిటి? ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆజ్ఞలు గాయకుంటాం. ఆజ్ఞలు గాయకుండా ఏం జరుగుతుంది? ఫలిస్తాం. ఫలిస్తే ఏం జరుగుతుంది? ఆయనకు మహిమ వస్తుంది. మనం శిష్యులమని ప్రేమించితే అది గుర్తు. వరకు నేను ఫోటో పెట్టుకున్నా అండి రోజు కాదు. ఆయన ఆజ్ఞలు పాటించడం. అతడు నన్ను నా నామం ఎరిగిన వాడు. నామం ఎరిగి ఉండుట అంటే అర్థం ఏమిటి? పాపము అంటే అర్థం ఏమిటి? పాపం అంటే దానికి డెఫినేషన్ ఏం చెప్పాను? పాపము అంటే దానికి నిర్వచనం ఏమిటి? ఇలాంటివి చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. విశ్వాస మూలము కానిదేదో అది పాపం, సకల దుర్నీతి పాపం. వీటన్నిటి కలిపి ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ చెప్పా. అదేమిటి అంటే
దేవుని స్వభావానికి విరుద్ధంగా నువ్వు ఆలోచించినా, నిర్ణయాలు తీసుకున్నా, ప్రవర్తించినా అది పాపం. దేవుని స్వభావం అంటే దేవుని నామము అని అర్థం. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని, అంటే నేను ఇలాగ మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదని నాకు తెలుసు కనుక, అది నాకు తెలిసినప్పుడు ఆయనకి ఇష్టం లేని మాట నేను మాట్లాడనుగా, ఇష్టం లేని పని నేను చేయను కదా. కాబట్టి అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని, అది తెలియదు అనుకోండి. ఆ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆశ ఆడుకోవాలని, అది చేయాలి ఇది చేయాలని. వాళ్ళు మంచి చేయాలనే అమ్మలాగా వంట చేయాలన్నా కిచెన్లోకి వెళ్తారు. అమ్మ లేనప్పుడు ట్రై చేస్తారు. అన్నీ సగం కింద సగం పైన పోసి ఆగమాగం చేస్తారు. అమ్మ వచ్చి ఏం చేయాలో తెలీదు, వెనక్కి ఆగలేస్తా, ఏం సర్దుకోలేక మళ్ళా. వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ అమ్మ ఎలాగ చేస్తుంది, అమ్మ ఉద్దేశం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదా. అట్లనే మనం కూడా ఆయన స్వభావం తెలిసి ఉండకపోతే మనం భక్తి చేస్తున్నాం అనుకుంటూనే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తాం కదా. దేవుడు మనల్ని ఘనపరచాలని ఇష్టపడుతున్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఇట్లా నేను కదా. సౌలు గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటి? అతనికి ఇచ్చిన రాజ్యాన్ని సదాకాలం. ఇప్పుడు నీకు రక్షణ ఇచ్చాడు కదా ప్రభువు. నీకు రక్షణ ఇచ్చినప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి? నిన్ను సంపూర్ణను చేయాలని, తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని. ఎవరికేమన్నా తక్కువ విజయ్ కుమార్ తక్కువని, లేకుంటే రాజ్ కుమార్ ఎక్కువని అట్లా పక్షపాతం ఉంటుంది ఆయనకు? లేదు. ఎంతమందినైతే ఆయన తన అమూల్యమైన రక్తంతో కొనుక్కున్నాడో వాళ్ళందరినీ కూడా సంపూర్ణలు చేసి ఆయనతో పాటు కూర్చోబెట్టుకోవాలని, రాజ్యం ఇవ్వాలని కదా. చిన్న మంద భయపడకము, మీలో కొందరికి రాజ్యం ఇస్తాన్నాడా? అందరికీ రాజ్యం ఇచ్చి దాన్ని స్థిరపరచాలని ఆయన దొంగలాగా వస్తున్నాడు. ఆయన దొంగలాగా వస్తున్నాడు. అపవాది సింహంలాగా ఉన్నాడు, దొంగేమో సింహంలాగా తిరుగుతున్నాడు. సింహం లాంటి ప్రభు, యూదాగోత్రపు సింహం ఏమో దొంగలాగా వస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు మెలకువగుండు, నీ వస్త్రాన్ని కాపాడు, ఎందుకంటే అపవాది నీ వస్త్రాన్ని మురికి చేసి నిన్ను అవమానపరచాలి అని. అపవాది నీ వస్త్రాన్ని దొంగిలించి దిశమలతో నిన్ను నిలిపి ఈ లోకంలో నువ్వు సింహాసనం ఎదుట కూడా నువ్వు సిగ్గుపడే విధంగా ప్రవర్తించాలి. అదే టైంలో ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను ఘనపరచాలని చూస్తున్నాడు, నీకు ఇచ్చిన రక్షణను స్థిరపరచాలని చూస్తున్నాడు. ఇక్కడ ఒక విడ్డూరమైన విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో మన ఇంట్లో ఎవడన్నా దొంగడు పడ్డాడు, మన మీదే చెప్పుకుందాం, ఎవరి మీద వద్దులే. దొంగతనం చేశాడు, ఏదో ఉన్న డబ్బు కొంచెం బంగారం దొంగడు పట్టుకుపోయాడు. పట్టుకుపోతే అప్పుడు ఏం చేస్తాం మనం? పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఎంక్వైరీ చేసి ఆ దొంగను పట్టుకొని దొంగిలించిన సొత్తును తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇస్తారు, యథార్థంగా పనిచేసినప్పుడు. అంతే కదండి. మనం ఏదైతే పోగొట్టుకున్నామో దానిని ఈ లోకములోని పోలీసులు దాన్నే మళ్ళా వెతికి పట్టుకొని తీసుకొని వచ్చి మనకిస్తారు, అవునా? కానీ ఈ దొంగోడు ఏవైతే మన దగ్గర నుండి పట్టుకుపోయాడో, ఒకవేళ పట్టుకుపోతే ఆ పట్టుకుపోయిన వాడి దగ్గర ఉండో ప్రభు మరలా వాడు పట్టుకుపోయిన వాడిని మనకి ఇయ్యాడు. వాడు దొంగిలించేది ఏమిటి? వస్త్రం. మనకి ఇవ్వబడిన వస్త్రాలు ఏమిటి? నీతి వస్త్రం, మహిమ వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ప్రశస్త వస్త్రం, గోపరస వాసన కలిగిన వస్త్రం, అగరు వాసన కలిగిన వస్త్రం కదా. ఇవన్నీ ఆత్మ సంబంధమైన మహిమకు సంబంధించినటువంటి వస్త్రాలు. ఒకవేళ నీతి వస్త్రాన్ని వాడు తీసుకెళ్ళాడు అనుకోండి, అవునా? వాడి దగ్గర ఆ వస్త్రం ఉంటే వాడు నీతిమంతుడు అవుతాడు కదా. ఎప్పుడైతే ఈ వస్త్రాన్ని వాడు తీసుకువెళ్ళాడో అది అంతర్ధానం అయిపోతుంది, వాడి దగ్గర అది ఉండదు. రక్షణ వస్త్రాన్ని దొంగిలించాడు, నేను రక్షణనే పోగొట్టుకున్నాను అని అనుకుంటే వాడికి రక్షణ వస్తుందా? లేదు. వాడి మనసు కఠినమైంది, దేవునికి విరోధమైంది, వాడి దగ్గర రక్షణ వస్త్రం ఉండదు.
ఉండదు. ఒకవేళ ఉంటుందనే క్వశ్చనే లేదు. ఒకవేళ ఉన్నది అనుకున్నా వాడు ముట్టుకున్న దాన్ని తీసుకొచ్చి ప్రభువుడు ఆయన మహిమైశ్వర్యం నుండి నువ్వు పశ్చాత్తాపపడితే మళ్ళీ తిరిగి నీకు క్రొత్త వస్త్రాన్ని ఇస్తాడు, నీతి వస్త్రాన్ని ఇస్తాడు, రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు, స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు, మహిమ వస్త్రం. చూడండి, ఆ లేఖనం చూపిస్తాను. మళ్ళీ వెనుకకి రండి. జకరియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతని మైలబట్టను తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. అదిగా క్రొత్తవి ప్రశస్తమైన వస్త్రములతో నేను నిన్ను అలంకరించుతున్నాను. ఆ మురికైన వాటిని తీసి పడేశాడు. అవునా? మరలా వెనక్కి రండి. పూటకోళ్ళ వాని దగ్గరకు వచ్చినప్పుడు 10వ అధ్యాయం కదా, పరామర్శించాడు. తర్వాత ఏం చేశాడు? 35వ వచనంలో ఇప్పుడు అతని వస్త్రాలు దొంగిలించబడ్డాయి కదా. దొంగిలించబడిన తర్వాత ఆ బట్టలు లేకుండానే ఆయన తీసుకొచ్చి పూటకోళ్ళ వానికి అప్పగిస్తాడా? కనీసం ఆయన వస్త్రాలైనా ఇచ్చి ఉండాలి. అవునే కదా అండి? రైట్, ఆయన వస్త్రాలు ఇచ్చి ఉండాలి. దీనికి ఇంకొక మాట, ఇంకొక అనుభవాన్ని చూపిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి యొక్క ఉదంతంలో 20వ వచనంలో ఏమన్నాడు? వీడు పందులు పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆకలి యజమానుడు ఒప్పుకోలేదో, మరి పందులు ఒప్పుకోలేదో. అప్పుడు గుర్తొచ్చాడు డాడీ, మా ఇంట్లో పనులైనా మంచి భోజనం చేస్తారు కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి, పోరా, నువ్వు ఆస్తి అంతా పాడు చేసావు, నువ్వు నా కొడుకు కాదు అని కోప్పడతాడేమో. కోప్పడితే నేనేం చెప్పాలంటే, అయ్యా పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నేను కొడుకుని కాదు, ఆస్తి అంతా పాడు చేశాను. కాబట్టి నీ దగ్గర చాలామంది కూలోళ్ళు ఉన్నారు కదా, కూలోళ్ళు ఒకటిగా నన్ను చేర్చుకో, నాకు భోజనం పెట్టి చాలని చెబుదామనుకొని వచ్చాడు. కానీ అప్పుడేమైంది? వాడు ఇంకా 20వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకోవడం యోగ్యుడని కాననెను. అయితే తండ్రి, నెమ్మదిగా చదవండి. అయితే తండ్రి తన దాసులను చూచి ఐఫోన్ పెట్టారు, అంటే టాపిక్ మార్చారు. ఇప్పుడు దాకా కొడుకుతో ఇంటరాక్షన్, ఇప్పుడు ఏం చేశాడు? ఇటు చూసి పని వాళ్ళ వైపు చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి, అంటే ఏమై ఉండాలి చెప్పండి? ఇప్పుడు నా వైపు చూడండి, ఏమై ఉండాలి? వీడు అక్కడ పందులు పొట్టు తినాలి అని ఆశపడినప్పుడు పందులు ఒప్పుకోలేదో, యజమాని ఒప్పుకోలేదో, ఆకలితో నకనకలాడాడు. అప్పుడు నాన్న గుర్తొచ్చాడు, ఇవన్నీ ఆలోచించుకున్నాడు. ఆ నుండి వచ్చినప్పుడు ఆయన వస్త్రాలు ఎలా ఉండి ఉంటాయి? మురికిగా వచ్చేటప్పుడు ఆ మురికితోనే వస్తాడంటారు. వీడు వీళ్ళ నాన్నగారి ఇంట్లో ఎలా ఉంటారో తెలుసుగా. వాళ్ళ నాన్న ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తో, ఎలాంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తో, ఆయన ఆహారం ఎలాగుంటుందో ఇవన్నీ వీనికి తెలుసు కదా. వస్తే బోరింగ్ కాడో కాలువలోనో స్నానం చేసి వచ్చి ఉంటాడా? స్నానం చేశాడు కానీ ఆ పాడైపోయిన బట్టలు అలాగే వేసుకొని వచ్చాడు. కాబట్టి ఇవన్నీ స్నానం చేయించి అని అనలా, ప్రశస్త వస్త్రాలు. అక్కడ జకర్యాకి ప్రశస్త వస్త్రాలు తెచ్చి, మాట అర్థమైందండి? ప్రశస్తమైన వస్త్రములు త్వరగా తెచ్చి, ఇటు వస్త్రాలు నేను చూడలేకపోతున్నా, సిగ్గుపోయేటట్టు ఉంది. నా కొడుకు ఎట్టుండాలి? అవునా? ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు, ఏమేమి పోగొట్టుకున్నాడో అవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ కొత్తవా లేకుంటే పాతవి రిపేర్ చేశాడా? తండ్రి ఎప్పుడు మనల్ని ఘనపరచాలనే చూస్తాడు. కాబట్టి మన వస్త్రాన్ని కాపాడుకోడు. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, మన వస్త్రాలను కాపాడుకోవాలి. అది మనం చేయాల్సిన పని. అది దాని యొక్క ఇప్పుడు మనం చదివిన మూలవాక్యం యొక్క ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. ఇప్పుడు అంశం ప్రారంభమవుతుంది.
ప్రభు మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడు కదా? ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉంది? రక్షణ వస్త్రం అంటే ఏమిటి? ఎన్ని రకాల వస్త్రాలు ఇచ్చాడు? అవన్నీ మనం ధ్యానం చేస్తూ వెళితే, వాటిని గురించిన అవగాహన మనం కలిగి ఉంటే, దానిని బట్టి ఇదిగో ప్రభువు నాకు ఇచ్చిన వస్త్రము అంటే అర్థం ఏమిటి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. ఆమె అంటే ఎవరు? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? నీవు నేను మనం. ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అది కాదు, పరిశుద్ధుల నీతిక్రియ. వస్త్రములు అంటే ఏమిటి? పరిశుద్ధుల నీతిక్రియ. అవి దేనికి సంబంధించినవి? అవునా? రక్షణకు, నీతికి, తర్వాత సంతోషానికి, మహిమకు, బలమునకు, ఘనతకు, ఇలాగ అనేక అంశాలకు సంబంధించినవి ఆ క్రియ. ఉదాహరణకు చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. యోబు గారి సాక్ష్యం అది. ఆయనకు తెలిసింది, నేను నీతిని వస్త్రంగా ఏమిటి నీతిని వస్త్రంగా ధరించుకోవడం అంటే? మీరు చెప్పండి వ్యాఖ్యానం. నీతి అంటే మనస్సు. దేవుని మనస్సునే నా మనస్సుగా చేసుకో. దేవుని మనస్సునే నా మనస్సు అంటే, ఈ పని చేయడానికి దేవుడు ఎలాగూ పని చేస్తాడు? నేను అలాగే చేస్తాను. దేవునికి విరోధంగా నేను చేయను. 132వ కీర్తన 9వ వచనంలో అంటే ధరించుకున్నారనా, ధరించుకోలేదనా? ధరించుకోని యాజకులు ఇక్కడ ఉన్నారు. ధరించుకొందురుగాక యాజకులు వీళ్ళు. ధరించుకోకపోతే ఏమైంది? ఆ బట్టలు మురికవుతున్నాయి. దేవుని నీతిని కాక వారి స్వనీతిని ఆధారం చేసుకొని యాజకత్వం చేస్తున్నారు. అవునా అండి? అవునా? ఇట్లా ప్రతి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వెళితే, మనం అసలు ఏ వస్త్రాలు కలిగి ఉన్నాం, ప్రభు మనకి ఏ వస్త్రాలు ఇచ్చారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చెప్తాడు కదా, 10వ వచనమా? రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇది ఎలా ఉంటుంది? రక్షణ వస్త్రం అంటే ప్రతి విషయానికి ఆయన కాపుదల, ఆయన రెక్కల చాటున ఆశ్రయించినటువంటి వ్యక్తులుగా. 3వ వచనం చూడండి. ఎలా ఉంటాయి? ఏడవలసిన పరిస్థితే, దుఃఖపడాల్సిన పరిస్థితే, కానీ ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడం ద్వారా, ఆయన కలుగజేసిన ధైర్యాన్ని బట్టి మన హృదయంలో సంతోషము, ఉల్లాసం అంటే. పక్కోడికి అర్థం కాదు, వీళ్ళకేంటి ఇన్ని బాధలు ఉన్నాయి, వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారని. అది దేవునికి, భక్తునికి తెలుస్తుంది. అనుభవించారు ఎప్పుడైనా ఇలాంటివి? అవన్నీ గుర్తుపెట్టాలి. ఇవి పాడు చేయడానికి వాడు ఎప్పుడు పనిచేస్తాడు? నీ ఉల్లాసాన్ని పాడు చేయడానికి, నీ రక్షణను దోచుకోవడానికి. తర్వాత బూడిదకు ప్రతిగా అది కాదు. ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చినాయి. మరికొన్ని చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 21 చూడండి. ఎవరివిడా? గుణవతి అయిన భార్య. రక్తవర్ణ వస్త్రాలు ధరించింది ఎవరు? అటు ప్రభువైన యేసు ధరించారు,
ఇటు అపవాదికి సంబంధించిన వధువు కూడా ధరించి. ప్రకటన గ్రంథం 17:18 ఉంటుంది. అంటే ఉన్నత స్థాయికి చెందినటువంటి స్థానం అని. ఆమె పరుపులు సిద్ధపరచుకొను, ఆమె బట్టలు సన్నని నార బట్టలు. సన్నని నార బట్టలు అంటే ప్రకటన 19 ఏం చదివాం? పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు 31వ వచనం చూడండి, 25వ వచనం చూడండి. అంటే ఏంటో, ఎలాంటి పనున్నా నన్ను బలపరచువా అని యందు నేను సమస్తము ధైర్యంతో ఉంటుంది. అది చేయడం ద్వారా ఆవిడ ఘనత వస్తుంది. అవి వస్త్రాలుగా ధరించుకుంటుంది. ఇవి దేవుడు తన సంఘానికి ఇచ్చినటువంటి వస్త్రాలు. ఇవి కనిపించేవి కావు. అపవాదికి తెలుసు మనం ఏం కలిగి ఉన్నామో ఏం కలిగి. ఒక సమస్య వస్తే దాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావా, కలవరపడుతున్నావా అంటే అర్థం ఏమిటి? అపవాది ఆ విషయంలో నిన్ను మురికి అపవిత్రపరుస్తున్నాడు అని అర్థం. అదే ధైర్యంగా యోబులాగా ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు అంటే బలమును ఘనత అనే వస్త్రాన్ని ఆయన ధరించుకున్నట్టు. అవునా? ఆ ధైర్యాన్ని చెడగొట్టడానికి వాడు పనిచేస్తాడు. నువ్వు చేయగలిగిన పనిని కూడా చెయ్యనీయకుండా చేయడానికి కూడా పనిచేస్తాడు. ఆ వస్త్రాన్ని దొంగిలించాడని అర్థం. ఆ వస్త్రాన్ని దొంగిలించాడని అర్థం. ఇలా అనేక విషయాలు. యెహెజ్కేలు గ్రంథం 44:19. అదిగా ఏ వస్త్రాలు ఇవి? ఇవన్నీ ప్రతిష్ఠించబడిన వస్త్రాలు దేవుడు మనకిచ్చినాయి. అంటే ఆ ప్రత్యేకమైన పరిచర్యల కొరకు ఇవ్వబడినటువంటి వస్త్రాలు అని అర్థం. సరే, ఇట్లా చాలా ఉన్నాయి. పెండ్లి వస్త్రం అని చివరికి ఒక మాట చెప్తాను. ఇవి ధ్యానం చేయండి. ఈ వస్త్రాల యొక్క సువాసన, గోపర సువాసన ఉంటుంది. 45వ కీర్తన 8వ వచనం. అట్లాగే పరమగీత గ్రంథం 4:11 లెబనోను పర్వతముల వాసన అంటుంది, పరిమళ వాసన. ఇదే మాట మనకి ఎఫెసీ 5:2 పరిమళ వాసనగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను. మనం పరిమళ వాసనగా ఎలాగుంటాం? ఈ వస్త్రాలు ధరించడం చేత. చివరికి ఒక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అదిగో కదా, నాకు కోపం వస్తే అండి, అవునా కదా అంటామన్నమా. కాసేపు నేను కనుక బైబిల్ పక్కన పెట్టానా, నా పాత జీవితంలోకి వెళ్ళానా అంటామన్నమా. అంటే అప్పుడేమైంది? అప్పుడేం జరిగినట్టు? సైతానుడు నిన్ను ఎత్తిన కూర్చున్నట్టు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవునికి తల వంచి, బైబిల్ నేను పక్కన పెట్టవేంటి, నేను పోవాలి కానీ బైబిల్ నాలో నుండి పోదు, వాక్యం నాలో నుండి పోదు అని అనాలి. అన్నప్పుడు ఆ దీనత్వం మనం కలిగి ఉంటాం. దానిని కాపాడుకోమని మన మూలవాక్యం ఏమిటి? నేను దొంగవలే వస్తున్నాను, తన వస్త్రమును కాపాడుకునివాడు దిశమలను తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశమలను చూతరేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని కదా ఉండాలి. పెండ్లి వస్త్రాన్ని ధరించుకుంటే ఆమె యొక్క సొగసును చూసి, సౌందర్యాన్ని చూసి, ఆ సొగసైన వస్త్రాలను చూసి పెండ్లి కుమారుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, ఇష్టపూర్వకంగా వివాహం చేసుకుంటాడు. లేకుంటే దిగంబరంగా ఉంటే అసలు అక్కడికి ఎవరు రానిస్తారు? నేను క్యాంపస్లో కూడా రానియ్యరు. ఎత్తబడే సంఘంలోనే ఉండవు నువ్వు. కాబట్టి ఈ వస్త్రాలు మనం కాపాడుకోవాలి. ఇది హెచ్చరిక. ఎప్పుడు చేస్తున్న హెచ్చరిక అని చెప్పాను? ఈ వర్తమానం ప్రారంభిస్తూ ఇది వ్రాయబడిన కాలఘట్టం ఏమని చెప్పాను? మర్చిపోయారు. 2వ అర్ధవారం అని చెప్పి. 2వ అర్ధవారం అంటే అప్పటికి సంఘం భూమి మీద ఉంటుందా, ఎత్తబడుతుందా?
రెండవ అర్ధభారం అంటే అప్పటికి సంఘం భూమి మీద ఉంటుందా, ఎత్తబడుతుందా? వామ్మో వాయో, సంఘం ఎప్పుడు ఎత్తబడుద్దండి? శ్రమలకు ముందా, మధ్యలోనా, చివరిలోనా? మధ్యలో అంటే మొదటి అర్ధవారానికి రెండో అర్ధవారానికి మధ్యలోని కదా. మరి మొదటి అర్ధవారం అయిపోయింది, ఇది రెండో అర్ధవారంలో చెబుతున్నాడు. అంటే అప్పుడు సంఘం ఎత్తబడిందా, ఎత్తబడలేదా? ఎత్తబడిన తర్వాత చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు అంటే వాడి ప్రయత్నాలు విడవకుండా వాడు చేస్తాడు. మళ్ళా ప్రభు సంఘాన్ని వాళ్ళు మహిమ వస్త్రాలు ధరించుకొని ఉంటారు. ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఈ టైంలో మరింత జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక. అది ఎంత సీరియస్ మ్యాటర్ కదా. వర్తమాన సారాంశం ఇలా చెప్తారు. దేవుడు మనకు అక్షరార్థమైన ఈ వస్త్రాలు ఎందుకు ఇచ్చారు? అక్షరార్థమైన ఈ ఆహారాన్ని మనకు ఎందుకు ఇచ్చారు? అక్షరార్థమైన ఈ ఇంటిని మనకు ఎందుకు ఇచ్చారు? అక్షరార్థమైన తండ్రిని ఎందుకు ఇచ్చారు? తల్లిని ఎందుకు ఇచ్చారు? భౌతిక ప్రపంచంలో మనం ఏమేమి చూస్తున్నామో అవన్నీ ఆత్మ సంబంధమైనవి. అక్షరార్థమైన తండ్రి ఉన్నాడు, పరలోకంలో తండ్రి ఉన్నాడు. అక్షరార్థమైన తల్లి, ఆయన తల్లి వంటి మనసు కలిగిన వాడు. అక్షరార్థమైన ఇల్లు ఉంది, ఆయన మనలో నివసించడానికి మనల్ని ఇంటిగా మార్చుకుంటున్న వ్యక్తి. అక్షరార్థమైన ఆహారం ఉంది, ఆయన ఇచ్చే జీవాహారం ఉంది. అక్షరార్థమైన వస్త్రాలు ఉన్నాయి, ఆయన ఇచ్చేటువంటి నీతి వస్త్రము, రక్షణ వస్త్రం, ప్రశస్త వస్త్రము, మహిమ వస్త్రము, ఇలాంటి వస్త్రాలన్నీ ఉన్నాయి. ఇవి మనకు అర్థం కావడానికి. అవునా? ఇప్పుడు ఆ వస్త్రాలు ఈ వస్త్రాలు కాదు, ఆ వస్త్రాలు ప్రభువు నీకు ఇచ్చాడు, అవి నువ్వు కాపాడు. ఎందుకు? వాడు ఆ వస్త్రాలను మురికి చేయడానికి పనిచేస్తున్నాడు. సాధ్యమైతే ఆ వస్త్రాలను నీ దగ్గర నుండి దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. నీ ఆస్తి ఐశ్వర్యము దొంగిలించడానికి వాడు రావడంలా, దేవుడు నీకు ఇచ్చిన దీన వస్త్రాన్ని దొంగిలించడానికి వస్తున్నాడు. సడన్గా నీకు కోపం అవుతుంది, సడన్గా నువ్వు భయపడిపోతున్నావు. భయపడకూడని చోట, ఆశించకూడనిది ఆశిస్తున్నావు అంటే ఏమైంది? నీ బట్టల మీద మురికి పడినట్టు. అవునా? కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండు. ఒకవేళ అలాంటి వీళ్ళు క్రైస్తవులండి, క్రైస్తవులే ఇలాగ చేశారండి అంటే ఏమైంది? నీ పరువు పోయినట్ట? నీ పరువా? నీకు సిగ్గు ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది. సైతానుడు పని అది, సైతానుడు పని అది. కాబట్టి ఆ విషయాల్లో రెండవది వస్త్రాలు దొంగిలించడం అనేది పని. వాడు ఆ ప్రయత్నం చేస్తుంటే ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను కాపాడడానికి పనిచేస్తాడు. ఎలాగూ? నువ్వు ఆయన ప్రేమిస్తే, నువ్వు ఆయన నామమును ఎరిగి ఉంటే, నీ కొరకు ఆయన ఏ ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడో అది స్థిరపరచడానికి పనిచేస్తున్నాడు. సౌలుని నేను మీకు చూపించాను. నీ రాజ్యాన్ని నీ కొరకు స్థిరపరచాలని దేవుడు తలంచాడు. కానీ నువ్వు ఆజ్ఞను అతిక్రమించావయ్యా, దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు. కాబట్టి అది నీ యొద్ద నుండి తీసివేసి నీకంటే ఘనుడైన ఉత్తముడైన మరి ఒక వ్యక్తికి. కాబట్టి మనం, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, ఎన్నిక లేని మనల్ని ఆయన ఎన్నిక చేసుకోండి, తృణీకరించబడిన మనల్ని ఆయన ఎన్నిక చేసుకోండి. మనకి ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. అటు ధన్యకరమైన జీవితాన్ని మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం జీవించుదాం. అట్టి శ్రేష్టమైన ఫలభరితమైన జీవితాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఎంతమంది చెప్పారు? దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగింది. ప్రభువా, మీరు మాకు ఎన్నో ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చారు. వాటిని మేము గుర్తుపట్టాలి, వాటిని మేము భద్రం చేసుకోవాలి. ఆ వస్త్రాలు మేము నిండుగా కప్పుకోవాలి. అవి గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన, లెబనోను వాసన, పరిమళ వాసన కలిగినవిగా మేము భద్రపరచుకోవాలి. భద్రపరచుకోమని మీరు హెచ్చరించారు. అపవాది వాడికి సమయం కొంచెమైన బహు క్రోధంతో మా బట్టలు మురికి చేయడానికి, మా బట్టలు పాడు చేయడానికి పనిచేస్తున్నాడు, దొంగిలించడానికి పనిచేస్తున్నాడు. మీరు మమ్మల్ని ఘనపరచడానికి పనిచేస్తున్నాడు. కనుక నీ వైపు చూస్తూ నన్ను నేను భద్రపరచుకునే వ్యక్తిగా మీకు అప్పగించుకోవడానికి నాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యము
మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.